బొట్టు కూడా పెట్టుకోవాలా? బొట్టు కూడా పెట్టుకోవాలా? అసలు మొహం నిద్ర నన్ను గుడిలో కూడా గుర్తుపెట్టుకుంది. జారుతుంది చూడు. వాన పడి అందుకే వద్దన్నా నేను వాకింగ్కి. వాన పడిన పడుకొని మాట్లాడితే మెంటల్ వస్తుంది. మా అమ్మ ఆడ ఎక్సర్సైజులు చేస్తుంది, ఇక్కడ నేను వాకింగ్ చేస్తున్నా. మా అమ్మ వాకింగ్ చేయబట్టి ఇంత హెల్తీగా ఉంది. ముందు రోజు తెల్లారుజామున 2ంటికి బాగా వాన పడింది. వద్దుమా రేపు వెళ్దాము వాకింగ్, వద్దులే ఈరోజు మా వాన పడుతుంది అన్న. నోరు మూసుకొని రా అని తీసుకొచ్చింది. మా డాడీ వినాయకుడిని విగ్రహాన్ని ఇక్కడ నిలబెట్టారు. వినాయక చవితికి 70,000 ఖర్చు పెట్టారు డాడీ. నేను రాకపోయేటప్పటికి మనకు ఆడపిల్ల ఇంటికి రాలేదు పండక్కి, అందుకే నీ కాలు ఫ్రాక్చర్ అయింది, మనకి ఎందుకు ఇచ్చావు అని మా అమ్మ కొట్లాట. మా నాన్న వచ్చింటే ఇది ఇప్పుడు 2 months అవుతుంది. నిన్న అంతా తీశారు. మా నాన్న లేక నిన్న అన్నయ్య అంటున్నారు, మీ డాడీ ఉంటే అన్నీ ఆఫీసర్ కాబట్టి చేపిస్తారమ్మా, అందుకు ఇక్కడ ఎక్కడే ఉన్నాయి అని నిన్న వచ్చి అన్నీ తీశారు. మా అమ్మ ఎక్సర్సైజులు చూసి కుస్తీలు పడుతూ ఉంది. చూడండి, మా అమ్మ ఈ ఏజ్లోనే యోగా చేస్తా. మా అమ్మే నాకు ఇన్స్పిరేషన్. అదే నేను మా ఇంట్లో ఉంటే 6:30 దాకా లేయను. 6:30, 7 అయింది. 7, 8, 9, 10. అమ్మ ఎలాగంటే 10th క్లాస్ బోర్డు ఎగ్జామ్స్ అప్పుడు 4ంటికి లేపి నాకు బెడ్రూమ్లో కూర్చోబెట్టి బుక్ ఇచ్చి వాకింగ్కి వెళ్ళేది. నేను మా అమ్మ వాకింగ్ చేసి వచ్చేటికి ఆ బుక్ నా మొహం మీద వేసుకొని నిద్రపోయేదాన్ని. మా అమ్మ ఎంత ఎమ్మడబడి ఏదైనా సరే మా అమ్మ ఆయుష్ వస్తుంది వాకింగ్ ఎక్సర్సైజులు చేసి. ఈ వానకి ఏడ జాడతామో. వాన ముందు రోజు నైట్ బాగా వాన పడిపోయింది. నాకన్నా అలసట ఉంటుంది కానీ మా అమ్మకి అలసట ఉండదు. మేము చిన్నప్పుడు స్కూల్ బస్సు ఇక్కడ ఎక్కేవాళ్ళం. ఇక్కడ పెద్ద చెట్టు ఉంటుంది, చాలా పెద్దది, చుట్టూ అరుగు కడితే అక్కడ బ్యాగులు పెట్టుకొని కూర్చునేవాళ్ళం. మా ఇల్లు ఇది ఇప్పుడు బార్బర్ షాపు, ఇంతకుముందు ఇది కూరగాయల మార్కెట్, దీని వెనకే ఉండేది. మా అమ్మ వచ్చి మా కోసం ఇక్కడ కూర్చొని బస్సులు ఆపేది. వాకింగ్ అయిపోయింది. ఇప్పుడు మా డాడీకి క్యాంటీన్లో జావా ఇడ్లీ తేవాలంట. నేను మా అమ్మ వెళ్తున్నాం. అమ్మ జాగింగ్ చేస్తావా రన్నింగ్ చేస్తావా? ఇక్కడ జారుతుంది. మా అమ్మ నన్ను పరిగెట్టమంటుంది, నాకు బూట్లు కావాలని నేను వంక చెప్తున్నా. ఎందుకండి పోస్ట్ ఆఫీస్ పని చేస్తున్నామా? వాకింగ్కి వచ్చి మా పోలీస్ క్యాంప్లో క్వార్టర్స్లన్నీ ఖాళీ చేయించారు. కానీ ఈ కొండలో ఏ చెట్టు వేసినా బలంగా వస్తుంది. మా కాకడాలు అక్కడ చెట్టు నిండా ఉన్నాయి. అందరు ఇల్లు ఖాళీ చేశారు. ఇక్కడ అదిగో నీకు మచ్చ కనపట్ల తమలపాకు చేపెట్టాక మీరు ఇటు నుంచి మన ఇంటికి వెళ్ళిపోయింది. ఇది ఎందుకు కడుపుంటావు నువ్వు? యాపిల్లతో బ్రష్
ఏ టూత్ బ్రష్ పనికిరాదు దీని ముందు. కనకంబరాలే క్వార్టర్స్ అంతా ఖాళీ చేసి S9 S9 ఇది ఈ స్కూలే మా స్కూల్ దీని పక్కనే. ఇగో ఈ యాప్ కట్టి దెబ్బైంది తగ్గుద్ది మాదక కాదు. ఎవరు ఎంత బాగా వాటర్ బాటిల్స్ కట్టారమ్మా చెట్ల కోసం. కనకంబరాలు పిక్కుపోయినాడు రోజు ఇద్దరు వస్తారు ఇంట్లో ఇంట్లో. ఇంటి మీద ప్రేమ చంపుకోలేక వీళ్ళు ఇంకా వచ్చి ఇవన్నీ చెట్లు తీసుకుపోయారంట. మామిడికాయలు ఎప్పుడు ఉంటాయి. ఇవాళ అందుకే నిమ్మకాయ అసలు ఈ కొండలో బలం ఏ చెట్టు వేసినా ఏం కాస్తాయో. అవి మల్లెపూలు ఎప్పుడు పోస్తాయి గడ్డ లేక నీళ్ళు పోతా భయం ఎక్కువ. ఆందాం చెట్టు వాసమైన చెట్టు ఇది గుర్తుందా? రిటైర్డ్ వెళ్ళిపోయినట్టు మన అయ్యో. ఇటు నుంచి స్కూల్కి వెళ్ళి ఇటు నుంచి వచ్చేవాళ్ళం. ఇటు నుంచే ఇదే ఇక్కడే మా స్కూల్. 1st to 7th చదివా. కొత్త పార్క్ అయినా దారలేదు పార్క్. కుక్కలు కూడా వాకింగ్కి వస్తున్నాయి. ఇదే మా స్కూల్. 1st to 7th ఇక్కడే చదివాం. ఇప్పుడు డాగ్స్ ఫార్డ్ అయిపోయింది. రావంటుందమ్మా పడేది. ఏమైంది ఎప్పుడైనా పోయేటోళ్ళ దరిద్రం. నాకు తెలీదు ఎడతాడుంది. అందుకే అటు వద్దా నువ్వు తీసుకొస్తావు గడావుడు చేసి. ఉండమ్మా పాడు రావంట తెలుసుకుంటున్నా. రాంబాబు అన్నయ్య కదమ్మా. బాగున్నారు అన్నయ్య? హరితక్క బాగుందా? పిల్లలు కింద పడ్డాడు నాకు బీపీ డౌన్ అవుతుంది. ఇడ్లీ అయితే ఇవ్వచ్చు కదా. ఇవ్వండి పగిలేడునా. రాలేదు రాకుండా టీ అంటే నేను ఇచ్చింది. అయితే ఇడ్లీ చెప్పట్లా. ఇడ్లీ అయినాయా? అదే మీ మా ఇచ్చిన 5 నిమిషాలు అంటే మా అక్కడ బయట కూర్చుందామా? అమ్మ నాకేమైనా మీరే చూడాలమ్మ. ధనం ఖరాబ్ అని ఎవరు? మయ్యే కారం వేయాలంట. మేము ఏం తీసుకున్నాం? శనివారం మంగళవారం ఎక్కడున్నా ఆంజనేయ స్వామి గుడికి వస్తా.
ఆంజనేయ స్వామి గుడి, వంటికన్నా ఆంజనేయ స్వామి గుడి. పంతులు గారి నూనె కూడా అమ్మ ఇమ్మంది. మా అమ్మ వేసిన కాకరకాయ చెట్టులోంచి కాకరకాయలు కోసి కూర వండుతున్నా. ఆ చెట్టు కాకరకాయలు నేనే కోసా, మా అమ్మ కట్ చేసింది. ఇదిగోండి కాకరకాయ ఫ్రై. అన్నం ఇంకా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. 2 రోజుల నుంచి వెళ్తున్నా హాస్పిటల్కి. ఈరోజు రిపోర్ట్స్ వస్తాయి. ఇంకా డాక్టర్కి రిపోర్ట్స్ చూపించాలి. పిల్లలు క్రికెట్ ఆడుతున్నారా? ఇది పార్క్కే పనికొచ్చేది. చిన్నప్పుడు ఖాళీ రాదు. ఇక్కడ నీళ్ళు ఉండే ఎంత ఉండేది రోడ్డు. వీడికి వచ్చి వాడికి వెళ్ళే వాళ్ళం బైక్ వాకింగ్. జగదమ్మ తెలుసు, డ్రైవర్ సత్యనారాయణ శివుడు. ఆ నుంచి పోయి పిల్లలు కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు మాట్లాడితే ఆటో కావాలి, ఫోన్ కావాలి. ఏంటి అవునా కదా? నువ్వేమన్నా కరెక్ట్ అని. ఎయిమ్స్ హాస్పిటల్కి వచ్చేసాం. ఇంకా మాస్క్ పెట్టుకొని లోపలికి వెళ్ళి రిపోర్ట్స్ తీసుకురావాలి. బుక్కి వేసుకో, మూతికి కాదు. ఇంకా బ్యాగ్ పెట్టుకో దగ్గర. ఇంకా లోపలికి వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొస్తా. కూర్చుంటావా? వద్దు కాదమ్మా. క్యాష్ రిపోర్ట్స్. ఏంటి ఇక్కడ టోకెన్స్ అయిపోయినాయా? ఇక్కడ టోకెన్ కోసం వస్తాలి. పేపర్స్ అయిపోయినాయి. లాస్ట్ నాకేనేమో. అక్కడ నెంబర్స్. బ్లడ్ టెస్ట్ టోకెన్ 331. ఇంకా టైం పట్టిద్ది. ఈ లోపల స్కానింగ్ తీసుకొస్తా.
ఇప్పుడు స్కానింగ్ రిపోర్ట్ తేయడానికి వెళ్తున్నా. స్కానింగ్ రిపోర్ట్ ఇక్కడ ఇదో కిలోమీటర్ ఉంది. నిన్నే తీశారు మేడం రిపోర్టు. లక్ష్మీదేవి అన్న పోలీస్ తిప్పి తిప్పి పెట్టారు. థ్యాంక్స్ అన్న. మేడం రిపోర్ట్ దీంట్లో పిన్ కొట్టేశారా? మా ఆయన దర్శి దాకా వచ్చాడు, కారు తెచ్చాడు, మాదే ఓన్ కారు ఉందిలే. పెళ్ళుండి దర్శి దాకా వచ్చాడు. నువ్వు వస్తా అంటే కారు ఇటు పిలిపిస్తా అంటే ఏమొద్దు ఏమొద్దు ఏమొద్దు. మన ఇంటికి కూడా వచ్చాడు. నువ్వు ఏం పర్వాలేదు, దిగులు లేకుండా తిను. దిగులు పడి ఏం చేయలేము. కూర్చో, నేను వెళ్ళొస్తా. మన పోతే గుంటుకు వెళ్తేటమా. పైకమ్మా అన్న పైకి ఫోన్ చేసి మేడం 224 రూమ్. రెండో ఫ్లోర్ అండి. 224 మా పాత పేపర్ తీసుకో. రెండో ఫ్లోర్ రా. లిఫ్ట్లో కనపడ్డాయి ఇవన్నీ. రూమ్ నెంబర్ వీడియో తీసుకుందాం. ఏం చేస్తా వచ్చేవాడిని వెనక్కి పోతుంది జరుగు ఆటో. ఇంకది మాస్కులు ఇంచుకో. ఇంకెందుకు మా అమ్మ రైల్వే స్టేషన్ ఎన్ఆర్ఐ నడిచి నడిచి చెమటలు కారిపోయినాయి. ఇదో పార్వత మొత్తాలు కొడుతుంది. మన హాస్పిటల్కి వెళ్ళి ఎందుకులేమా. మా చిన్నప్పుడు అది హాస్పిటల్. మా స్కూల్ బస్సులు అన్నీ ఇక్కడే ఉంటాయి. అది గ్రౌండ్. స్కూళ్ళకి డ్రైవర్లు ఇక్కడే వచ్చి ఎక్కుతారు. అమ్మవారికి ఇక్కడ దండం పెట్టుకున్నాక ఈ స్కూల్ బస్సులు అవి తీస్తారు. ఈ ఎంటీ వాళ్ళకి ఇక్కడ అమ్మవారి గుడి. ఏపీఎస్పి గ్రౌండ్ ఇది. శుక్రవారాలు బాగా పూజ చేస్తారు కదా. రోజు పూజ చేస్తారా?
బస్సులు ఎక్కే డ్రైవర్లు అంతా దండం పెట్టుకుంటారు కదా బాగా. ఆ 2 గేట్లలోకి వెళ్ళనియరు మా అక్కడ గన్లు రైఫిల్స్ అవి ఉంటాయి. ఇప్పుడు వెళ్తే నేనేం చెప్తాను? మనం వెళ్ళొచ్చులే, బయట వాళ్ళు నేను చెప్పేది. ఈ గ్రౌండ్లో నేను ఈ గేమ్స్ ఆడేదాన్ని మ్యూజికల్ చైర్స్లో. చిన్నప్పుడు ఇది హాస్పిటల్ మా, అది హాస్పిటల్. ఇటు సైడ్ పోనీరేమో. రాస్తుందంటే అయ్యో నేను మా ఊరికి రిటర్న్ అయిపోతున్నా. ఇప్పుడు పోరంకి వెళ్ళి మా బాబుని చూసి ఇంకా అమ్మని ఇంట్లో వదిలిపెట్టొచ్చా. ఇంకా స్నానం చేసి హాస్పిటల్కి వెళ్తే మా అమ్మ స్నానం చేయాలంటది. ఇంకా ఇప్పుడే ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చాం. ఇంకా మా అమ్మని దించేసా, అన్నం కూడా తినలా. ఇప్పుడు నా కొడుకు దగ్గరికి వెళ్ళాలి. తర్వాత ట్రైన్ క్యాచ్ చేసి మా అత్తగారు ఊరు వెళ్ళాలి. మా లక్ష్మీ నరసింహస్వామి గుడి ఎప్పుడు టూరిస్టులతో కలకలా అంటూ ఉంటుంది. ఈ రష్ చూడండి ఎలా ఉందో. తాళ్ళు కట్టేసి స్తంభాలు పడిపోయినాయో మరి స్తంభాలు మారుస్తున్నారు. స్తంభం విరిగిపోయినట్టుంది. కొత్త స్తంభానికి కరెంటు పోల్ లాగుతున్నారు. Oh my God. అబ్బా, కాళ్ళకి చక్రాలు ఉంటే బాగుండు. నడిచి నడిచి కాళ్ళు అరిగిపోతాయేమో. లక్ష్మీదేవి విగ్రహం. ఆ గ్లాస్ వచ్చిన ఒత్తి ఎంత? 120. ఏది ఇది? నేను అడిగేది అది. లక్కీగా బస్సు వచ్చింది. నేను ఇక్కడ చాపిద్దాను చూడండి, అలాగే ఉండిపోయా. కాదు, నాకు ఇష్టం ఉంటుంది అసలు. బస్ స్టాండ్
మీద ఉన్నారే మేమంతా నడిచి 4 బస్సులు కూడా ఆపలేదన్నా, అందరు దించేసి వెళ్ళిపోతున్నారు. అదే అర్థమైంది మన ఎర్రితనం. బట్టల షాపులు కాదు, ఒక షాప్లో లేకుండా ఉండలేదు. ఒక షాప్లో జనాలు లేకుండా ఉంటారేమో చూస్తాయి ఆధార్ కార్డు. ఏమని నిజం ఎందుకున్నారు అసలు? ఏంటి పిచ్చోళ్ళలాగా లేకుండా తిరుగుతారండి ఆడవాళ్ళు. పనుంటే వస్తారు, పనులు లేకుండా వస్తారు. అది మీకే తెలియాలి. మరి అదే మరి అసలు ఏమన్నా ఉందా? ఇదివరకు దానికి ఇప్పుడు దానికి ఎంత డిఫరెన్స్ ఉంది మీరు చెప్పండి. ఏం చెప్పచ్చు? ఇదివరకు దానికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉంది? ఒక్క మాట చెప్పండి. ఇదివరకు అంటే ఉన్నారా మీరు చెప్పండి. అసలు మామూలు నేనేం తప్పు అట్లా. ఇదివరకు దానికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉంది మీరు నిజం చెప్పండి. 2-3 బస్సులు వెళ్ళినా కూడా మీరు అంత జనం అంటున్నారండి. ఇంకేం చెప్పను? మీరు కూడా మారిపోయి అక్కడ ఆపట్లేదు. ఏ ఇప్పుడు చూస్తున్నావుగా ఎన్ని షాపులు ఆపుకుంటా వచ్చేవాళ్ళు కాళేశ్వరం మార్కెట్ దగ్గర బస్ స్టాండ్కి వచ్చి ఎక్కండి అని వరకు అయితే తెలుసు. ఇప్పుడు అమ్మాయి నిద్ర కూడా పోతుంది. అమ్మ బస్సు దిగా మా వాడికి పెన్స్ అవి కొన్నా. ఇక్కడ ఆటో స్టాండ్, ఇది ఆటోలు ఎప్పుడు ఉంటాయి. ఇందాక ఆటో ఉంది, నేను షాప్లో పెన్నులు కొనుక్కొచ్చే లోపల ఆటో వెళ్ళిపోయింది. ఇది ఫుల్ అవ్వాలన్నా? ఫుల్ అవ్వాలంటే మా వాడు అన్నం తినేసి లోపల. ఏం డ్రైవర్ గారు మాకు కొత్త రూట్లన్నీ చూపిస్తున్నారా? అంట. ఈ రూట్ మేము ఎప్పుడు రాలా. ఇప్పుడు ప్యాసింజర్లు ఉన్నారని చెప్పండి, మాకు ఒకటి చెప్పి ఎక్కించుకొని మాకు ఇప్పుడే టైం, హాస్టల్కి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతారు పిల్లలు. ఈ కాలేజీ లోపలికి ఉంటుంది. నడిచి నడిచి చెమటలు కారిపోతున్నాయి చూడండి. మా బాబు కాలేజ్ దగ్గరికి 1 కిలోమీటర్ నడిచాను. ఇదే మా బాబు కాలేజ్. పొద్దునుంచి తిరుగుతూనే ఉన్నా. మా అమ్మని హాస్పిటల్లో చూపించి ఇంటికి వెళ్ళి నీళ్ళు కూడా తాకలేదు. అబ్బా, పవన్ కళ్యాణ్ గారు వస్తా బస్ స్టాండ్ నిండా అసలు రద్దీగా ఉంది. విజయవాడ ఎక్కడ చూసినా ట్రాఫిక్. నేను అంత ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వచ్చిన మా వాడు లంచ్ బ్రేక్ అయిపోయింది. అయిపోయాక క్లాస్కి వెళ్ళారు. ఏవో సార్ ఫోన్ చేసి పిలిపించిన భాషా సార్ 2B సార్ అంట. ఆయన ప్రిన్సిపల్ వచ్చిన రూమ్లోకి రానివ్వడంట. అంత స్ట్రిక్ట్గా క్లాస్ కంటిన్యూగా తీసుకుంటారంట. ఇప్పుడు టైం 4:30 అయింది. జూనియర్స్ బ్రేక్ వచ్చారు. మా బాబు రావాలంటే 5:10కి 5:15కి మా బాబు బ్రేక్. ఈ 1.5 అవర్ నుంచి కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నా. ఎంత పరిగెట్టుకుంటూ వచ్చినా సరే లంచ్ బ్రేక్ అందుకోలేకపోయా. 1.5 గంట నుంచి చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి. జూనియర్స్కి బ్రేక్, మా బాబుకి 5:15 బ్రేక్. 3 నుంచి చూస్తానే ఉన్నా. ఏవోసారి ఫోన్ చేశారు. ఇక్కడ రిసెప్షన్ మేడం ఫోన్ చేసినా సరే భాషా సార్ క్లాస్ మేడం కంటిన్యూగా తీసుకుంటారు. సారు 5 దాకా తీసుకుంటారు. ప్రిన్సిపల్ వచ్చినా లోపల పోనీరు మేడం అంటుంది.
స్నాక్స్ ఇచ్చి మంచి పని చేశారు మేడం. ఈ స్నాక్స్ తినమని ఇచ్చారు కదా మీరు. బ్యాగ్లో పూతరేకులు ఉన్నాయి మా వాడికి అని మా అమ్మ పంపించింది. ఈ స్నాక్స్ తింటుంటే అయ్యో మా వాడికి ఆ లగేజ్లో అంటే ఆ బ్యాగ్ నేను మా ఇంటికి తీసుకెళ్ళి బట్టల లగేజ్లో పెట్టా. ఆ బట్టలు ఈ స్నాక్స్ తింటుంటే గుర్తొచ్చింది అయ్యో మా వాడికి పూతరేకులు తెచ్చాను, లేకపోతే బట్టలతో పాటు తీసుకెళ్ళిపోయేదాన్ని. మేడం స్నాక్స్ ఇచ్చి మంచి పని చేసింది అనుకున్నా. పూతరేకులు లేకపోతే మళ్ళీ మా అత్తగారింటికి చేరేవి అవి. జరిగిద్ది. మా బాబుని పంపిస్తారా, ఫోన్ ఛార్జింగ్ పెడతారా? యోగా క్లాస్ తప్పించుకున్నట్టు సార్కి ఎలా తెలుసు? అందుకు పనిష్మెంట్ కోసం మేడం ఎంతమందిని అడిగారు ఛార్జర్ పిన్ సన్ వివోది మేడం. స్నాక్స్ పెట్టింది మేడం. తిరుపతి లడ్డా, దుర్గమ్మ లడ్డా? తొందర మేడం. రే లడ్డు అమ్మవారిదంట. కలకత్తుకో తొందరగా. మళ్ళీ ఛార్జింగ్ లేదు. ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాడు? 13 ఎక్కింది. ఇంకా లేదు బాబు ఛార్జింగ్. నా బాధ మేడంకి తెలుసాడు. ఇంకా ½ అవరా బ్రేకు. నా బిడ్డకు విడుదల. కాలేజీ రోడ్డు నుంచి పోరంకి సెంటర్కి మా బాబుకి కొనిచ్చి నేను మంగళగిరికి మా బాబు కాలేజ్కి. కాలేజీలోంచి ఇప్పుడే బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళి ఇంకా మా బాబుకి అన్ని కొనిచ్చి వాడిని అటు పంపించాలి. పొద్దు నుంచి తిరిగినట్టే మధ్యాహ్నం అన్నం తినలా. మధ్యాహ్నం పంపిరన్న ఏమన్నా అని చెప్పాలి అన్నయ్యతో. ఆదిత్య సూపర్ మార్కెట్ ఉందా? సూపర్ మార్కెట్ ఇప్పుడు వేడిగా తీసుకుని ఇవ్వండి. సాల్టా ఏం కావాలరా? సాల్టా ఇవే అంటే చిన్నవి తీసుకో. ఈ కంపెనీ అంత బాగోదు. ఇవి కంపెనీ ఉందండి, ఇంకే కంపెనీ లేవా? తెలుగు ఫుడ్ తీసుకో. మరి ఏదో ఒకటి తీసుకో. ఇవే రావచ్చు సంతోష్. ఇది ట్రై చేయి, బాగుంటే తీసుకుంది. రా ఫాస్ట్గా రా. చట్నీ తీసుకో. పెన్నులు బాక్స్ తెచ్చా. ఇవి బాగా పడతాయి. 100 రూపాయలు. చట్నీ ఏం కావాలి తీసుకో. మ్యాంగో అన్నీ మ్యాంగోలే. ఈ పళ్ళు వచ్చి వేరే ఎక్కువ. ఫస్ట్ ఎక్కువ అన్న. శ్రీ నారాయణపురం కాలనీయేనా? ఎక్కువ. జాగ్రత్త. నన్ను వెళ్ళాక రిసెప్షన్ నుంచి ఫోన్ చేయి. జాగ్రత్త. బాయ్. లోపలికి వద్దు. మరి 20 నేను ఇచ్చింది. నీకు జాలి ఉంటే తీసుకో. లోపల తీసుకెళ్ళి ఇస్తాను. ఇంకా 20 ఇస్తా. ఇంకా 20 ఇస్తా. లోపల తెచ్చాను. చీకటి పడింది కదా. వాడిని వదిలిపెట్టి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. వాడు వెనక్కి కూడా తిరిగి చూడు. వాళ్ళంతా బయటకు వచ్చేయండి. త్వరగా రండి.
బస్సు కోసం వెయిటింగ్. ఇరవై నిమిషాలు వచ్చే బెంజ్ సర్కిల్ అరగంట పట్టింది, అంత హెవీ ట్రాఫిక్. తిన్నా ఈ చీకట్లో ఎక్కడ ముందుకెళ్ళిపోతానే 5 నిమిషాలు ముందే లేచి నిలబడ్డా. అసలు ఈరోజు ప్లాన్ ఏంటంటే బ్యాగ్ తీసుకొని మా వాడిని చూసి 4:30 బండికి కానీ 5:30 బండికి కానీ రిటర్న్ అవ్వాలి అనుకున్నా. తీరా చూస్తే వాళ్ళ మ్యాథ్స్ సారు 2B సారు భాషా సార్ చాలా స్ట్రిక్ట్ అంట. ప్రిన్సిపల్ వచ్చిన రూమ్లోకి వెళ్ళనివ్వడంట. ఏవో సార్ పర్మిషన్ తీసుకున్నా బాబుని బయటికి పంపించలేదు. వాడి కోసం 5:15 దాకా వెయిట్ చేసి ఇంకా మళ్ళీ పుట్టింటికి వెళ్తున్నా. అసలు నా ప్లాన్ ఈ టైంకి మా అత్తగారింటికి వెళ్ళాలని అంతా రివర్స్ అయిపోయింది. నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. మా ఇంటికి పోవాలని మధ్యాహ్నం నుంచి బట్టల బ్యాగ్ మోస్తానే ఉన్నా. కాలేజ్ నుంచి అటు నుంచి గుంటూరు వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కాలని బ్యాగ్ మోస్తున్నా. ఈ వీడియో అంతే, ఛార్జింగ్ అయిపోయింది. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నా కొడుకు పెద్దయ్యాక ఇలాగ ఉయ్యాలేసి ఊపుతాడంట. ఇంటి దగ్గరికి వచ్చేసా. మా అమ్మ వచ్చేసా. నేను వెళ్ళకూడదని మీరు గట్టిగా అనుకున్నారు కదా. నేను ఇంటికి వెళ్ళకూడదని మీరు గట్టిగా అనుకున్నారు కదా. సారు పంపించలేదు. ఏవో సార్ ఫోన్ చేసినా సరే ఆ మ్యాథ్స్ సార్ కిందికి పంపిక 5:15 నమ్మేది. మా నేను వచ్చేసా.